సో అంజలి గారు కనిపిస్తున్నారు మాకు ట్రైలర్లో. ఆమె ఫైట్స్, రక్తపాతం కనిపిస్తుంది మాకు. సో ఆమె క్యారెక్టరైజేషన్ ఏంటి? చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది, ప్రాస్టిట్యూట్ రోల్ అని అర్థమవుతుంది. మళ్ళీ ఆవిడ బ్యాక్ టు బ్యాక్ ప్రాస్టిట్యూట్ రోల్స్లోనే వస్తున్నారు. ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందా ఆమెతో పాటు? లేదు లేదు జరగలేదు. అంటే పర్టికులర్గా డిస్కషన్ జరగలేదు, కానీ ఇప్పుడు కొత్తగా ఏదో ట్రై చేయాలని చూస్తారు అంజలి గారు. క్యారెక్టర్స్ బాగుండాలి, క్యారెక్టరైజేషన్ బాగుండాలి, దానికోసమే నేను వెయిట్ చేస్తాను, అందుకే రెగ్యులర్ సినిమాలు ఎక్కువ చేయను, తక్కువ సినిమాలు చేసినా మంచి క్యారెక్టర్ ఉండేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తానని ఇప్పుడు డిస్కషన్ చేస్తారు, ప్రొఫెషనల్ డిస్కషన్. కానీ ఇద్దరికి బిఫోరే బాండ్ ఉంది, మీకు పుష్పతో, మీకేమో వకీల్ సాబ్తో. ఎస్, వకీల్ సాబ్తో. పుష్పతో అంపేర్లో పుష్ప కదా. ఏం తినొచ్చారు వచ్చే ముందు? పనిచేస్తుంది. ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ గారికి నాకు వెరీ లిమిటెడ్ సీన్స్ ఉంటాయి, బట్ ఆఫ్టర్ వకీల్ సాబ్ మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి సో ఐ వాజ్ ఎక్సైటెడ్. మేము జనరల్గా కొంచెం మంచిగా ఫ్రెండ్స్, బాగా తిరుగుతాం, బాగుంటాము. ఈ మధ్య కొంచెం ఇద్దరికి మళ్ళీ ఈ సిరీస్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 6 months తీసుకున్నారు. చిచ్చి గొడవ లేదు, షీఈస్ బిజీ, తనకి చాలా వర్క్స్ ఉంటే మనకి వేరే షూటింగ్స్ ఉంటే అట్లా కొంచెం అనుకుని వచ్చింది కదా. ఈ ప్రమోషన్స్ టైంలో మళ్ళీ ఆబ్వియస్గా కలుస్తాము. సో ఎగ్జైట్ అయ్యాను నేను. అంజలి గారు చేస్తున్నారు ఆఫ్టర్ వకీల్ సాబ్. ఫస్ట్ నాకు అంజలి గారు ఆన్ బోర్డ్, మేమిద్దరు ఒకటే టైంలో అయ్యామనుకుంటా. చెప్పినప్పుడు అంజలి గారిని కూడా అనుకుంటున్నామండి ఈ రోల్కి, దీనికి మిమ్మల్ని అనుకుంటున్నాము, ఆఫ్టర్ వకీల్ సాబ్ బాగుంటుంది అని చెప్పినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్. ఓకే బాగుంటుంది. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే జనరల్గా మేమిద్దరం వకీల్ సాబ్ షూట్ టైంలో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి గేమ్స్ ఆడుకుంటూ అలా ఉండాలి కదా, సో షూట్ బాగా అవుతుంది అని చెప్పి ఎక్సైట్ అయ్యాను నేను అప్పుడు. కానీ ముందే ఇక్కడ కూడా గేమ్స్ ఆడుకుందాం అంటే అసలు ఛాన్సే లేదు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫుల్ రా షూటింగ్, మంచి ఎండలో. అవును, అది గుంటూరు దగ్గర చేశారు డైరెక్టర్ గారు, ఊరు సంబంధించిన ప్లేసెస్ అన్నీ మొత్తం. అంటే మనకి ఆ టైంలో అంటే ఆ టైంలో ఎలా ఉంటుంది గుంటూరులో సమ్మర్లో, సన్ అదిరిపోద్ది కదా, ఇంకా ఆడుకోవడాలు ఏమీ లేవు, తుడుచుకోవడాలే, మేకప్. చాలా మొత్తం గెటప్ అంతా మళ్ళీ మేకప్, బ్లాక్ మేకప్ మొత్తం వేసుకుని. ఎందుకు అవసరం లేదు, 2 days వేసుకుంటే చాలా, 3rd day నుంచి టాన్ అయిపోతాం కదా. నైస్. అవును, సో అవసరం లేదు, ఫస్ట్ 2 days వేసుకున్నాం, తర్వాత టాన్ అయిపోయాం. అలా కంటిన్యూ చేశారు చూడు. అంటే డిఓపి గురించి నాకు, ఆవిడ డెడికేషన్ గురించి, ఆమె వర్క్ ఇది గురించి నాకు చెప్పారు, బాగా అనిపించింది. యామిని గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ, సూపర్. నాకు చాలా బాగా నచ్చింది. అంటే తీస్తున్నప్పుడు మాకు అర్థం కాలేదు, కానీ తీస్తున్నట్టు ఏదో గింబుల్ పట్టిన వాళ్ళు, తిరిగే వాళ్ళు అటు ఇటు అంటే, కానీ ద వే ఆఫ్, అంటే ఆవిడ థింకింగ్ చేసిన లైటింగ్ ప్రొసీజర్ కానీ, పెట్టిన ఫ్రేమింగ్ కానీ, మూమెంట్ కానీ ఒక లైవ్లీ ఉంది. అంటే దాంట్లోనే ఒక జీవం కనిపిస్తుంది ఆ ఫ్రేమింగ్ లోనే, అది చూపించడానికే ట్రై చేశారు ఆవిడ. అదైతే ఫెంటాస్టిక్. ఇద్దరు డిఓపిస్ చేశారండి దీనికి, అండ్ ఇద్దరు వర్క్ బ్లెండ్ అయిపోయింది. లైక్ ఓకే వేరే వాళ్ళు చేశారు అని చెప్పి మనకి ఎక్కడ అనిపించింది. ఇద్దరు వెరీ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్. ఐ ఫీల్ లైక్ వాళ్ళు చేసిన తర్వాత, ఐ మీన్ పేపర్ మీద ఉన్నదానికి వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ చేసిన ప్రొసీజర్లో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మేము స్క్రీన్ మీద చూస్తే ప్రసన్న గారు, యామిని గారు ఇద్దరు చాలా బ్లెండ్ అయిపోయింది. ఇద్దరు వర్క్ అంత బ్యూటిఫుల్ గా చేశారు. మాకు రిజల్ట్ కనిపిస్తుంది ఆ ఫ్రేమ్స్. సో అంజలి గారి పేరు పుష్ప అన్నప్పుడు ఏం ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అదే పుష్ప అనగానే సేమ్ నాకు పుష్ప సినిమా చేస్తున్నాను, ఫస్ట్ సక్సెస్ అనేది బాగా కనిపించింది. ఎప్పుడైతే నేమ్లో పుష్ప ఉంది, పుష్ప పెద్ద సక్సెస్, ఇది కూడా సక్సెస్, ఇంకా మనం సక్సెస్లో ఉన్నాం అనే ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ అయితే బాగా అనిపించింది. అండ్ పుష్ప టాపిక్ వచ్చింది కాబట్టి బేసిక్గా పుష్ప ముందే మనం కలిసాము, అప్పుడు ఒక ఇంటర్వ్యూ కూడా చేసాము. షూట్ చేసిన డ్యూరేషన్, సినిమాలో మనకు కనిపించిన డ్యూరేషన్, దానికి కొంత డిసప్పాయింట్మెంట్ ఆబ్వియస్గా ఆర్టిస్టులకు ఉంటుంది. ఒక హ్యూజ్ రేంజ్ ఫిలింలో అంత షూట్ జరిగిన తర్వాత, ఎడిట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇది ఉంటుంది. సో ఇప్పుడు 2లో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే మళ్ళీ సేమ్ ఎంత ఉంటుందో తెలియదా? నా కర్తవ్యాన్ని, నా బాధ్యతని అంతఃకరణ శుద్ధితో నేను చేశాను. బికాస్ ఆఫ్ అంటే ఉంటుందనే అనుకుంటున్నానండి, కథలో మిళితమై ఉంటుంది కాబట్టి 100% ఉంటుంది. షూటింగ్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటి వరకు చాలా సీన్స్ చేశాను. ఇంకా ఈ గెటప్ అందుకని మెయిన్ సినిమా అవ్వాలి, దానికోసం అండి. సో ఎలా వస్తుంది ఫిలిం మీకు అనిపించినంత వరకు? పుష్ప వన్ టైంలో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అప్పుడు డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లో
నార్త్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో రీచ్ అయిపోద్ది, 100% పేలిద్ది అని నేను ఆ రోజు చెప్పాను. ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు.